హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 2. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ ఎందుకు, తొందరగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య బయటకు వెళ్ళిన ఒక గంట తర్వాత సూర్య ఇంటికొచ్చాడు. తమ్ముడు రావడం గమనించిన శశికళ, ఏంటి తమ్ముడు ఇంత త్వరగా వచ్చేసావు, ఏంటి సంగతి అని అడిగింది. సూర్య చెప్పాడు, ఏమీ లేదక్కా, ఒక ముఖ్యమైన ఫైల్ ఇంట్లో మర్చిపోయా, దానికోసం వచ్చాను అని చెప్పాడు. అలాగా, ఉండు తెచ్చి పెడతా అని చెప్పింది శశికళ. సూర్య ఇల్లంతా పరిశీగా చూసి, అది సరే, ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది ఏంటి అని అడిగాడు. శశి విసుగ్గా చెప్పింది, మీ ఆవిడ తన పాపని అమెరికా పంపించేందుకు వెళ్ళింది, ఈవినింగ్ ఫ్లైట్కి అని చెప్పింది. సూర్య ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి, అంత చిన్న పాపని అమెరికా పంపిస్తుందా, ఎందుకు? నాకింత వయసు వచ్చినా ఇప్పటికీ మామ్ని చూడకుండా ఉండలేను, అలాంటిది అంత దూరం ఎలా పంపించేస్తుంది? ఆ పాప ఎలా ఉంటుంది? డబ్బురా, అమ్మ బాగా డబ్బిచ్చుంటుంది. అదేంటి అని అర్థం కానట్టు అడిగాడు సూర్య. అదేరా, అమ్మ చెప్పిందిరా, ఆ పాప ఇక్కడ ఉండకూడదు అని. ఆ పాప ఇక్కడే ఉంటే మనకి ఇబ్బంది కదా, చూసే వాళ్ళకి బాగోదుగా, అందుకే పంపించేస్తుంది. ఛీ, ఆమె ఎలాంటి తల్లి? అమ్మ చెప్పిందని ఆ చిన్న పాపని అంత దూరం ఎలా పంపిస్తుంది? ఆమెను తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. సరే, ఫైల్ ఇవ్వు అని అడిగి తీసుకొని, నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది, వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. నిజానికి సంధ్య ఎంత బాధపడుతుందో తెలిస్తే సూర్య అలా మాట్లాడేవాడు కాదు. అలాగే ఆమెతో అలా ప్రవర్తించేవాడే కాదు. కానీ పరిస్థితులు వారి ఇరువురిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందుకే ఒకరినొకరు తప్పుగా అనుకుంటూ ఉన్నారు. సంధ్య ఇంటికి రాగానే ఆమె కోసం శాంతమ్మ ఎన్నో వంటకాలు వండేసింది. అమ్మ సంధ్య, ఇవి తిను, అవి తిను అని బలవంతం చేసింది. కానీ సంధ్య ఏమీ తినలేకపోయింది. శాంతమ్మ మనవరాలను ఎత్తుకొని దించడం లేదు. కానీ సంధ్య మనసు మాత్రం పరిపరి విధాల పరుగులు పెడుతుంది. పార్వతమ్మ సంధ్య కంగారు భయం అర్థం చేసుకొని ధైర్యం చెప్తూ, నేనున్నాగా సంధ్య, పాపను జాగ్రత్తగా చూసుకుంటాను అని సంధ్య తలపై చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది. సంధ్య పార్వతమ్మను హత్తుకొని, పిన్ని, నువ్వున్నావనే ధైర్యంతోనే పాపను అంత దూరం పంపేందుకు సిద్ధపడ్డాను అని కన్నీళ్లు పెట్టుకుంది. అంతా విచారంగా కూర్చున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో అంతా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అప్పటి వరకు పాపని సంధ్య ఎత్తుకొని ఉంది. ఆమె చేతుల్లో ఉన్న పాపని పార్వతమ్మ ఆవిడ చేతుల్లోకి తీసుకున్నారు. అంతే, సంధ్య ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది. ఆమెను కంట్రోల్ చేస్తూ, ప్లీజ్ సంధ్య, బాధపడకు, కంట్రోల్ అవ్వు అని పార్వతమ్మ ఒకవైపు, శాంతమ్మ ఒకవైపు ఆమె భుజం తట్టారు. ఆమె ఆవేదన తండ్రి కృష్ణారావు గమనిస్తూ అతని ఆవేదన బయట పెట్టకుండా నిలుచుని కూతురికి ధైర్యం చెప్తున్నారు. అంతలో మ్యాగీ కలగచేసుకుని, మమ్మీ ఏడవకు, నేను అస్సలు అల్లరి చేయను, అమ్మమ్మని ఇబ్బంది పెట్టను, నువ్వు కంగారు పడకు, నన్ను అమ్మమ్మ బాగా చూసుకుంటుందిలే అని తల్లి పడే బాధను చూడలేక ఆ చిన్నారి నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం సంధ్యని మరింత కలవరపెట్టి బాధకు గురిచేసింది. సంధ్య కన్నీళ్లు తుడుచుకొని మౌనంగా మ్యాగీని ముద్దాడి దగ్గరికి తీసుకొని చిన్న నవ్వు నవ్వి లోపల కలుగుతున్న దుఃఖాన్ని బయట పెట్టకుండా నిల్చుంది. అంతలో ఫ్లైట్ బయలుదేరున్నట్టు అనౌన్స్ చేస్తున్నారు. పార్వతమ్మ సంధ్య వైపు చూసి, ఇంక నేను బయలుదేరుతా, నువ్వు జాగ్రత్తగా ఉండు, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు అని శాంతమ్మ కృష్ణారావుకి కూడా ధైర్యం చెప్పి పాపను తీసుకొని ముందుకు కదిలింది. పాప చెప్తుంది, మమ్మీ, నేను నీకు రోజు ఫోన్ చేస్తాను, నువ్వేడవకు, సరేనా, బాయ్ అని నవ్వుతూ వెళ్ళిపోయింది. వాళ్ళలా వెళ్ళిపోతుంటే చలనం లేని రాతి బొమ్మలా బిగుసుకుపోయి చూస్తూ ఉండిపోయింది సంధ్య. ఆమె తల్లిదండ్రులు సంధ్యకు ధైర్యం చెప్తూ కదిల్చారు. సంధ్య, బాధపడకు, అంతా మంచే జరుగుతుంది అని. సంధ్య ఆవేదన పడుతూ అంటుంది, చూసావా నాన్న, నా గుండె ఎంత బండపారిపోయిందో, నా ప్రాణమైన పాప అలా నాకు దూరంగా వెళ్ళిపోతుంటే చూస్తూ మెదలకుండా ఉండిపోయాను
అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. సంధ్య తల్లిదండ్రులు ఆమెను కంట్రోల్ చేస్తూ, వద్దు సంధ్య, బాధపడకు. నువ్వు నీ పాపని దక్కించుకోవడం కోసం ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావో, ఎంత సాహసాన్ని చేశావో మాకు తెలుసు. ఇంక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. మీ అత్తగారు చెప్పింది గుర్తుందిగా అని నచ్చచెప్పి ఆమెను బంగ్లా చేర్చి వాళ్ళ ఇంటికి వెనుతిరిగారు. సంధ్య బంగ్లా లోపలికి వెళ్ళగానే ఆమెకు శశికళ ఎదురైంది. ఆమె సంధ్య వైపు కాస్త హీనంగా చూస్తూ, ఏ సంధ్య, నీ కూతుర్ని పంపించేశావా అని వెటకారంగా అడిగింది. ఆ ప్రశ్నకు సంధ్య మనసు తట్టుకోలేకపోయింది. ఆవిడికి ఎటువంటి జవాబు ఇవ్వలేక ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. మీనాక్షి అమ్మ కూతురు మాట్లాడిన విధానం చూసి కోప్పడింది. శశి, నువ్వు ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదు. ఆమె బాధపడి ఇక్కడి నుండి వెళ్ళిపోతే మన సూర్యకు ప్రమాదం, అర్థం చేసుకో. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండడం మనకు చాలా అవసరం. వీలైతే ఆమెను మచ్చిక చేసుకో, అర్థమైందా అని వివరంగా చెప్పి ఆవిడ గదిలోకి వెళ్ళిపోయింది. శశికళ ఆలోచనలో పడింది. అమ్మ అంతలా చెప్పక ఇంక చేసేదేమీ లేక సంధ్య గదిలోకి వెళ్ళి అక్కడ సంధ్య నేలపై కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంది. ఆవిడ సంధ్య దగ్గరికి వెళ్ళి, హే సంధ్య, ఏంటి బాధపడుతున్నావా? నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అని చెప్పింది. అయ్యో లేదు పిన్ని, మీరు నన్ను ఏమీ బాధ పెట్టలేదు. నేను పాపని తలిచి బాధపడుతున్నా అంతే. అలాగా, అయితే సరే, ఏం చేస్తాం, పాప వెళ్ళిపోయిందిగా, ఇంకా బాధపడి ప్రయోజనం లేదు, రా భోంచేద్దువు అని కాస్త మంచిగా పిలిచింది. సంధ్యకి ఎంత కంట్రోల్ చేసుకున్నా దుఃఖం ఆగడం లేదు. వద్దు పిన్ని, నాకు ఆకలి లేదు అని చెప్పింది. సరే అయితే, నీకేం కావాలని అడుగు, నేను చూసుకుంటా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. సంధ్య తన కూతుర్ని తలుచుకొని ఎంతగానో దుఃఖిస్తూ అలాగే నేలపై చారబడి నిద్రపోయింది. ఆ రోజు సూర్య చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో అంతా నిద్రపోతున్నారు. ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సోంబాబు మాత్రం నిద్రపోకుండా మేలుకొనున్నాడు. అతను సూర్య రాక గమనించి కంగారుగా అతనికి ఎదురు వెళ్ళి చేతిలో ఉన్న ఫైల్ అందుకుంటూ, ఏంటి బాబు ఇవాళ చాలా ఆలస్యంగా వచ్చారు? అమ్మగారు ఇప్పటి వరకు మీకోసం చూసి ఇప్పుడే నిద్రపోయేందుకు గదిలోకి వెళ్ళారు అని ఎంతో వినయంగా సూర్య వైపు చూస్తూ చెప్పాడు. సోంబాబు పేరుకి పనివాడే కానీ అతను సూర్యని చిన్నప్పటి నుంచి పెంచాడు. అందుకే సూర్యకి అతనితో చాలా చనువు ఉంది. సూర్య అతన్ని మావయ్య అని పిలవడం అలవాటు. అందుకే చిన్న నవ్వు నవ్వి, అంటే మావయ్య, ఇవాళ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, అందుకే ఆలస్యమైంది అని చెప్పి అలసటగా ఒళ్ళు విరిచాడు. అయ్యో అలాగా, సరే రండి బాబు, భోజనం వడ్డిస్తాను అని ఆతృతగా చెప్పాడు. సూర్య విసుగ్గా చూస్తూ, వద్దు మావయ్య, నేను ఆఫీస్లో తిన్నాను, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అతని గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో తక్కువ కాంతితో వెలుగుతున్న బెడ్ లైట్ వెలుగులో సంధ్య ఒక మూలాటు వైపుకు తిరిగి నిద్రపోతూ కనిపించింది. సూర్యకి ప్రశాంతంగా అనిపించింది. ఈ పెళ్లి కారణంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనుకున్నాడు. కానీ ఆమె అతనికి చాలా దూరంగా ఉంటుంది. గ్రేట్, నా లెటర్ బాగా పనిచేసినట్టుంది అనుకొని హాయిగా బెడ్పై వాలిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి తెలీదు సంధ్య ఎంత ఆవేదనలో ఉందో. ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. వాళ్ళకి ఏ అవసరం కూడా లేదు. ఇద్దరు మనుషులు ఒకే గదిలో ఉన్నా ఒకరికి ఒకరు ఏమీ కాకుండా ఎవరికి వారు ఒంటరిగా ఉన్నారు. ఉదయం 4 గంటల సమయంలో సంధ్య నిద్రలేచి స్నానం చేసి పూజ గది చేరుకుంది. ఆమె భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. భగవంతుడా, నా బిడ్డ నాకు దూరంగా ఉండాల్సి వచ్చింది, దాన్ని నువ్వే కాపాడాలి. అలాగే మ్యాగీని కాపాడేందుకు సహాయం పడ్డా ఈ కుటుంబాన్ని కూడా చల్లగా చూడు అని వేడుకొని దీపం వెలిగించి హారతిచ్చింది. పూజ ముగించుకొని సంధ్య కిచెన్లోకి వెళ్ళింది. ఆమె రావడం సోంబాబు చూసి, రండమ్మగారు అని ఎంతో మర్యాదగా పిలిచాడు. కాఫీ కలిపిస్తానుండండి అన్నాడు అతను. సంధ్య చిరునవ్వు నవ్వి, వద్దు బాబాయ్, నేనే కాఫీ కలుపుతాను, నాకు వంట చేయడం అలవాటే అని చెప్పి చకాచకా కాఫీ కలిపి అందించింది. ఇంట్లో అందరికీ తీసుకువెళ్ళాలి అని చెప్తుండగా అక్కడికి మీనాక్షి గారు వచ్చారు. ఆవిడ సంధ్య వైపు చూసి, అమ్మా సంధ్య, నీకెందుకు శ్రమ, సోము ఉన్నాడుగా, అతను చేస్తాడులే అని చెప్పింది. సంధ్య ఆవిడ్ని చూసి, అత్తయ్య, నాకు ఇంటి పని వంట పని అలవాటే, రోజు ఇంట్లో చేసేదేగా, ఇలా ఏ పని చేయకుండా ఉంటే ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుంటుంది,
ప్లీజ్ కాదు అనకండి అని వేడుకుంది. ఆవిడ సంధ్య మాటలు విని సరే నీ ఇష్టం అని అనుమతి ఇచ్చేశారు. అత్తగారి అనుమతి రావడంతో సంతోషపడి ఆవిడ కాఫీ కప్ అందించింది సంధ్య. ఆవిడ కాఫీ తాగుతూ సంధ్య చాలా బాగుంది కాఫీ అని చెప్పి, హా సంధ్య, సూర్య కాఫీ తాగడు, ఓన్లీ టీ మాత్రమే తాగుతాడు, వాడికి టీ చేసి పట్టుకెళ్ళు అన్నారు. ఆ మాట వినగానే సంధ్య ఉలిక్కి పడింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న ఆవిడ, సంధ్య నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కొద్ది రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది, సరేనా, నేను లాన్లోకి వెళ్ళొస్తా అని చెప్పి ఆవిడ లాన్ వైపు వెళ్లారు. సంధ్యకి ఇష్టం లేకపోయినా టీ చేసి సోంబాబుకి ఇచ్చి పంపించింది. అంతలో అక్కడికి శశికళ వచ్చారు. ఆవిడ రాక గమనించి సంధ్య ఎంతో ఆత్మీయంగా, రండి పిన్ని, ఇదిగోండి మీకు చిన్నాన్న గారికి కాఫీ రెడీ చేసి పెట్టాను అని 2 కప్పులు అందించింది. శశికళ థ్యాంక్స్ అని చెప్పి కాఫీ కప్పులు అందుకుని వెళ్ళిపోయారు. సంధ్య బ్రేక్ఫాస్ట్కి వంటకి సిద్ధం చేస్తుంది. సోంబాబు టీ కప్పుతో సూర్య గదిలోకి వెళ్ళాడు. సూర్య నిద్రలేచి అతనిచ్చిన టీ కప్పు అందుకుని తాగి, వావ్ మావయ్య, టీ అదిరిపోయింది, చాలా బాగా చేశావు, ఏంటి సంగతి అన్నట్టు కళ్ళెగరేశాడు. సోంబాబు నవ్వుతూ సైలెంట్గా సూర్య ఖాళీ చేసిన టీ కప్పు అందుకొని బయటకొచ్చేశాడు. సంధ్య వంట ముగించుకొని ఆమె చీరపై మరక అయ్యిందని మార్చుకునేందుకు ఆమె గదివైపు వెళ్ళింది. అందుకు కాసేపటి ముందే సూర్య ఫ్రెష్ అయి బయటకొచ్చాడు. అతను తల్లి దగ్గరికి వెళ్ళి, మామ్, నైట్ లేట్ అయింది, సారీ అన్నాడు. ఆవిడ చిన్నగా నవ్వి, నీకు పనిలో పడితే అసలు సమయమే తెలీదు కదా సూర్య అని విచారంగా చూశారు. సూర్య చిన్నగా నవ్వాడు. అక్కడితో అంతా చేరుకున్నారు. అందరూ టిఫిన్ చేస్తున్నారు. సంధ్య మాత్రం ఆమె గదిలో ఉంది. సూర్య టిఫిన్ టేస్ట్ చూసి, వావ్ మావయ్య, ఇవాళ వంటలు అదరగొట్టావు, నాకు నచ్చాయి అంటూ అడిగి మరీ వేయించుకొని తిన్నాడు. అతన్ని మీనాక్షి, శశికళ గమనిస్తూనే ఉన్నారు. సూర్య టిఫిన్ చేసి ఆఫీస్కి పయనమయ్యాడు. మీనాక్షి అమ్మ టిఫిన్ ముగించి ఆవిడ గదిలోకి వెళ్లారు. సూర్య వెళ్ళిన 2 నిమిషాలకి సంధ్య బయటకొచ్చింది. ఆమెను చూసి చిన్నగా నవ్వి, రా సంధ్య అని ఆత్మీయంగా పిలిచింది శశికళ. సంధ్య ఎంతో వినయంగా వచ్చి ఆవిడ పక్కన కూర్చొని ఉంది. శశి చెప్తుంది, సంధ్య, ఇవాళ నీ వంటలు అందరికీ బాగా నచ్చాయి, నైస్ కుకింగ్ అని మెచ్చుకోలుగా చెప్పింది. సంధ్య చిన్నగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. శశి ఆమెను టిఫిన్ చేయమని చెప్పింది. నువ్వు నిన్న కూడా ఏమీ తినలేదు అని చెప్పి వడ్డించింది. సంధ్య తన పాప వచ్చే వరకు ప్రాణాలతో ఉండాలని మనసులో ఎంతో బాధ ఉన్నా మౌనంగా కాస్త ఎంగిలి పడింది. శశి సంధ్య వైపు చూసి, ఏంటి సంధ్య, ఇప్పటి నుంచో ఇంట్లో ఇలా ఖాళీగా ఉండి ఏం చేస్తావు, బోర్ కొట్టదా, మనకి ఒక గార్డెన్ ఉంది, అక్కడికి వెళ్తావా, చాలా పూల మొక్కలతో 300 ఎకరాల ఫ్లవర్ గార్డెన్, శశికళ గార్డెన్ అని నా పేరు మీదే ఉంటుంది, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఏంటి అక్కడికి వెళ్ళి కాసేపు ఏదో ఒక పని చేసుకొని వస్తావా, అలాగే మాకు కూడా నీ ఏడుపు మొహం చూసే భారం తగ్గుతుంది అని భావించి అడిగింది. సంధ్యకు ఆ బంగారు పంజరంలో నుంచి కాసేపైన విముక్తి కలుగుతుంది అంటే ఎందుకు కాదంటుంది. వెంటనే వెళ్తాను పిన్ని, కానీ అత్తయ్య గారు ఏమంటారో అని చెప్తుంది. ఏమీ అనరు, నేను మాట్లాడతాగా అని శశి అమ్మకి విషయం చెప్పింది. మీనాక్షి, సరే వెళ్ళు సంధ్య, నువ్వు అక్కడ ఎంతసేపైనా ఉండు, నాకేం అభ్యంతరం లేదు, అక్కడి అకౌంటింగ్ వివరాలు చూసుకో, కానీ అక్కడి వాళ్లకు నువ్వెవరో చెప్పనవసరం లేదు, నువ్వు మా దూర బంధువు అని చెప్తాను, నిన్ను అక్కడ వాళ్ళకి ఏమీ చెప్పదని ఎందుకన్నానో అడగొద్దు, నా కారణాలు నాకున్నాయి అని మనసులో అనుకుంది. నువ్వు 1 ఏడాదిలో చనిపోతావు, అప్పుడు నా హోదాకి తగ్గ అమ్మాయినిచ్చి సూర్యకి పెళ్లి చేయాలి, అనవసరంగా నీకు సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు అని నిర్ణయం తీసుకుంది మీనాక్షి. సంధ్య సంతోషించి ఆవిడ అనుమతి ఇవ్వడమే చాలు అనుకుంది. నిజానికి సంధ్యకు ఆమె ఆ బంగ్లాకి కోడలనయ్యానని చెప్పుకోవాలని లేదు. ఆమెకు అసలు ఆ ఉద్దేశమే లేదు. అందుకే మౌనంగా ఆమె వంక చూసి సరే అత్తయ్య అని తలాడించింది. శశి పిన్ని, ఆ గార్డెన్ అడ్రస్ ఇస్తారా అని అడిగింది. మీనాక్షి సంధ్య వైపు చూస్తూ, ఎందుకు అడ్రస్, మనకి చాలా కార్లున్నాయి, డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు నిన్ను తీసుకొని వెళ్తారు, వద్దత్తయ్య, నేను నడిచే వెళ్తాను అని బదులిచ్చింది. అదేంటి, 4 కిలోమీటర్ల దూరం, అంత దూరం నడవడం ఎందుకు, పర్వాలేదత్తయ్య, నాకు నా స్తోమత తెలుసు, నాకు నడవడం అలవాటే అని బదులిచ్చింది. మీనాక్షమ్మ సంధ్య వైపు కాస్త వింతగా చూసి,
ఏం సంధ్య, నేను అన్న మాటలకి చిన్నబుచ్చుకున్నట్టున్నావు? అందుకేనా నడిచి వెళ్తా అంటున్నావు? అర్థం చేసుకో. నా కుటుంబ గౌరవ సమస్య. అందుకే నీ వివరాలు అక్కడ చెప్పొద్దు అన్నాను. అయ్యో అత్తయ్య, నేనేమీ అనుకోలేదు. నన్ను నమ్మండి. నాకు నడవడం అలవాటే. అనుమతి ఇవ్వండి. అలాగే మీకు మాటిస్తున్నా. ఈ కుటుంబ గౌరవానికి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. ఎంతో జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది. ఆవిడ సరే అని చెప్పి, వెళ్ళు. కానీ చీకటి పడకముందే వచ్చేయాలి. నేనక్కడి వాళ్లకు ఫోన్ చేసి చెప్తాను నువ్వొస్తున్నావని బదిలిచ్చింది. సంధ్య శశికళ దగ్గర నుంచి గార్డెన్ అడ్రస్ తీసుకొని, వెళ్ళొస్తా అత్తయ్య, పిన్ని అని చెప్పి ముందుకు కదిలింది. ఆమె అడుగు ముందుకు వేస్తుండగా అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్లు వెలుపలకు ఉబికోయాయి. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ముందుకు అడుగు వేసింది సంధ్య. సంధ్య గార్డెన్ చేరుకునేలోగా అక్కడి వాళ్లకు మీనాక్షమ్మ గారు వివరం చెప్పారు. అక్కడికి సంధ్య అనే అమ్మాయి వస్తుంది. మాకు చాలా కావలసిన మనిషి. అక్కడ అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది అని చెప్పారు. అక్కడి వాళ్ళు సంధ్య రాగానే ఎంతో గౌరవంగా రండి మేడం అని పిలిచారు. సంధ్య గార్డెన్లో అడుగు పెట్టగానే మరో ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది. అక్కడంతా రంగురంగుల పూల మొక్కలు, ఎంతో అందంగా, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. నిజంగా అద్భుతంగా ఉంది అక్కడి ప్రదేశం. శశి పిన్ని నిజంగా నాకు ఒక వరాన్ని ప్రసాదించారు. ఇక్కడ చాలా బాగుంది అనుకుని అంతా తిరిగి చూస్తూ అక్కడి పనుల్లో కలుగ చేసుకుంటూ ఉండగా ఆమె మొబైల్ మోగింది. ఆ ఫోన్ అమెరికా నుంచి వచ్చింది. సంధ్య ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల నుండి మ్యాగీ మమ్మీ అని పిలిచింది. సంధ్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. కుర్చీలో ఉంది బాటిల్. అక్కని లేపో. ఆమె ఒక్కసారిగా ఏడ్చేసి, మ్యాగీ తల్లి ఎలా ఉన్నావురా అని ఎంతో ప్రేమగా అడిగింది సంధ్య. మ్యాగీ నవ్వుతూ, నేను బాగానే ఉన్నా. అస్సలు అల్లరి చేయలేదు. నువ్వేడవకు మమ్మీ అని అంత దూరంలో ఉండి కూడా తన తల్లి ఏడుస్తుందని అర్థం చేసుకొని చెప్పింది. కారణం పాపకి తెలుసు. తన తల్లి ఎన్ని బాధలు పడిందో. ఆమె కన్నీళ్లు పాప చిన్నతనం నుంచి చూస్తుంది. సంధ్య కన్నీళ్లు తుడుచుకొని, నేను ఏడవడం లేదురా. ఏది, ఒకసారి ఫోన్ అమ్మమ్మకివ్వు అని అడిగింది. ఆ ఫోన్ పార్వతి గారు అందుకొని, సంధ్య, మేం క్షేమంగా ఇక్కడికి చేరాం. మీ అత్తగారు ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయించారు. పాపకి ట్రీట్మెంట్ ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నువ్వేం భయం పెట్టుకోవద్దు. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. భయపడకు. ఇక ఉంటా. రాత్రి కాల్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ రాత్రి కదా, పాపని నిద్రపుచ్చుతా. నువ్వు మా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటావని ఫోన్ చేశా. అప్పుడు గుర్తుకొచ్చి సంధ్యకు, ఇప్పుడు అక్కడ రాత్రి అని. సరే పిన్ని, జాగ్రత్త. నా ప్రాణమంతా అక్కడే ఉంది. మ్యాగీ నిద్రపోమ్మా అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది సంధ్య. ఓకే మామ్, బాయ్, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది మ్యాగీ. ఇప్పుడు సంధ్యకు ఊపిరాడుతుంది. అమ్మయ్య అనుకొని ఎంతో ప్రశాంతంగా అక్కడ పనులు చేసుకుంటూ సమయం గడిపింది. సూర్య ఆఫీస్లోని రవి వర్క్ చేస్తున్నాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. రవికి సూర్య అంటే చాలా ఇష్టం. కానీ సూర్య మ్యారేజ్ ఇలా అతనికి ఇష్టం లేకుండా జరిగిందని రవి తట్టుకోలేకపోయాడు. వాడి వివాహ జీవితం ఎలా ఉండబోతుందని కంగారు కలిగింది అతనిలో. కానీ ఇప్పుడు కాస్త రిలీఫ్ అయ్యాడు. సూర్య కంప్యూటర్ ముందు కూర్చొని ఎంతో ప్రశాంతంగా వర్క్ చేసుకోవడం చూసి అమ్మయ్య అనుకొని అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. రవి అడుగుతున్నాడు, సూర్య, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అనుమానంగా అతని వైపు చూస్తూ అడిగాడు. సూర్య చిన్నగా నవ్వి, నేను బాగానే ఉన్నా. నీకో విషయం చెప్పాలి. నేను పెళ్లి చేసుకున్న ఆమెను ఒక లెటర్ రాసి పెట్టాను. నాకు దూరంగా ఉండమని చెప్పాను. అమ్మ కోరిక మేరకు నిన్ను పెళ్లి చేసుకున్నా. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పా. 1 సంవత్సరం మనం భార్యాభర్తల్లాగా నటిస్తూ ఉండాలి. ఆ తర్వాత నేను నీకు విడాకులు ఇస్తాను. ఈలోగా నాకు దగ్గర కావాలని చూడొద్దు అని ఖచ్చితంగా చెప్పేశాను. ఆమె నాకు చాలా దూరంగా ఉంటుంది. నేను కన్ఫామ్గా డైవర్స్ తీసుకుంటా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందని చెప్పాడు సూర్య. రవి కాస్త కంగారు పడుతూ, అలాగా, కానీ అది తప్పేమోరా. ఆమెతో అలా మాట్లాడడం సరికాదేమో. సూర్య చిరాగ్గా చూస్తూ, నువ్వు ఆమెను వెనకేసుకురాకు. నా కొళ్ళు మండుతుంది. మామూలుగా నేను లేడీస్కి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను. అది నీకు తెలుసుగా. కానీ ఈమె అగౌరవానికి తగినది కాదు. ఒట్టి డబ్బు మనిషి. అరే, చిన్న పాపరా, అమ్మ వద్దు అనింది అని అమెరికా పంపించేసింది. ఎంత దారుణం. అందుకే కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. డైవర్స్ ఇచ్చాక ఆ పాప కోసం ఆలోచించి కొంత డబ్బు ఇస్తాలే.
ప్రస్తుతానికి ఇంకా టాపిక్ మాట్లాడకు, నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పి కంప్యూటర్లో తలపెట్టుకున్నాడు. రవి కూడా ఆలోచించి సూర్య సరిగ్గానే చెప్పాడా అనుకుంటూ పోనీలే, నువ్వు హ్యాపీగా ఉన్నావు అంతే చాలు. ఈ పెళ్లి కారణంగా ఇక్కడ బాధపడతావు అని నేను చాలా బాధపడ్డా అని చెప్పి అతను కూడా అతని పని చూసుకునేందుకు వెళ్ళాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో సూర్య ఇంటికొచ్చాడు. అతను చాలా రోజుల తర్వాత ఇంటికి మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. అతను రాక గమనించి శశికళ, అరే తమ్ముడు, ఆశ్చర్యంగా ఉంది, చాలా రోజుల తర్వాత ఇంటికి ఈ టైంలో భోజనానికి వచ్చావు, రా అంటూ పిలిచింది. సోంబాబు సూర్యకి భోజనం వడ్డిస్తున్నాడు. సూర్య అక్కవైపు చూసి, మామ్ భోంచేశారా అని అడిగాడు. ఆమె హా చేసింది, ఇప్పుడే మెడిసిన్ వేసుకుని గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. టైం 7 అయింది, లేపు అని చెప్పింది. సూర్య సరే అని ప్లేట్లో అన్నం కలుపుకొని ఒక ముద్ద తినగానే అతనికి ఫుడ్ టేస్ట్ తేడా తెలిసిపోయింది. అతనికి ఆ వంట నచ్చలేదు. సూర్య చిరాక సోంబాబు వంక చూసి, ఏంటి మావయ్య ఈ వంట, ఉదయం అంత బాగా వండి ఇప్పుడేంటి ఇలా వండావు? నిజానికి మార్నింగ్ ఫుడ్ నచ్చే నేను ఇప్పుడు భోజనానికి వచ్చాను. చా, అసలు ఈ భోజనం నచ్చలేదు అన్నాడు. సోంబాబు కంగారుగా, బాబు ఉదయం వంట నేను చేయలేదు, చిన్నమ్మగారు చేశారు అన్నాడు. సూర్య ఆశ్చర్యంగా చూస్తూ, చిన్నమ్మగారా, ఎవరా చిన్నమ్మగారు అన్నాడు. శశి కలగ చేసుకుని, అదేరా, ఇంట్లోకి ఒక కొత్త ఆమె వచ్చిందిగా ఆమె అన్నది అంతే. సూర్య విసుగ్గా ఆమె వంక చూశాడు. అతనికి అస్సలు నచ్చలేదు. ఆమె వంటని అతను తెలియకుండానే మెచ్చుకున్నట్టుంది అక్కడ పరిస్థితి. అందుకే అక్క మీద అరుస్తూ, ఎందుకు ఆమె చేత వంట చేయించారు, పైగా ఆమె వండింది నాకెందుకు పెట్టారు అని కేకలు వేశాడు. శశి సూర్య వైపు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి తమ్ముడు అలా అంటావు, ఆ అమ్మాయిని ఇంట్లో ఏ పని చేయనివ్వకుండా కూర్చోపెట్టమంటావా? ఆమె ఏమీ మహారాణి కాదు, ఇంట్లో పనులు చేయని, అలాగే కొంత సమయం ఆమె ఇంట్లో లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేశాలే అని చెప్పింది. సరే ఏదొకటి చేసుకోండి, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, వెళ్ళాలి అని చెప్పి సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. తమ్ముడు సరిగ్గా భోంచేయకుండా అర్ధాకలితో వెళ్ళిపోవడం గమనించిన శశి, ఇక మీదట ఇంట్లో వంటంతా సంధి చేతే చేయించాలి అని నిర్ణయించుకుంది. మరిక తర్వాత ఏం జరుగుతుంది? ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? సూర్య సంధ్యని అపార్థం చేసుకుంటున్నాడు. మరి సంధ్య మంచితనాన్ని సూర్య అర్థం చేసుకుంటాడా? వాళ్ళిద్దరూ కలుస్తారా, మాట్లాడుకుంటారా, లేకపోతే 1 ఇయర్ తర్వాత డైవర్స్ ఇస్తారా అనేది నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.